సంబంధించి శిలలు అనే టాపిక్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దామండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, శిలలు మరియు ఖనిజాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఖనిజాలు నిర్దిష్టమైన రసాయన సంవిధానం మరియు పరమాణు నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. శిలలు కూడా ఖనిజాల వలె నిర్దిష్టమైన రసాయన సంవిధానాన్ని కలిగి ఉంటాయి. భూపటలంలో అత్యధికంగా లభించే ఖనిజం క్వార్ట్జ్. పై వాటిలో సరైన వాక్యం లేదా వాక్యాలను గుర్తించండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. సరైన వాక్యాలు అడిగారు. ఖనిజాలు నిర్దిష్టమైన రసాయన సంవిధానం మరియు పరమాణు నిర్మాణాన్ని కలిగి ఉంటాయంటండి. ఖనిజాలు అనేవి సహజ సిద్ధంగా లభిస్తూ నిర్దిష్ట రసాయన సంవిధానాన్ని కలిగి ఉంటాయి. స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగ్ అంటే శిలలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖనిజాల సమ్మేళనం, వీటికి ఖనిజాల వలె నిర్దిష్ట రసాయన సంవిధానం అనేది ఉండదండి. కానీ ఇక్కడే ఉన్నారండి, నిర్దిష్ట రసాయన సంవిధానం కలిగి ఉంటాయి అన్నారండి. సో ఇది రాంగ్ అండి. నెక్స్ట్ స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగ్ అంటే భూపటలంలో అత్యధికంగా లభించే ఖనిజం అనేది ఫెల్డ్స్పార్ అండి. కానీ ఇక్కడే ఉన్నారు క్వార్ట్జ్ అన్నారండి. క్వార్ట్జ్ అనేది 2వ స్థానంలో ఉందంటండి. మొదటి స్థానంలో ఉన్నది ఫెల్డ్స్పార్ 50-58%, క్వార్ట్జ్ 12%. నెక్స్ట్ క్వశ్చన్, శిలలు ఏర్పడే ఆకృతులను వాటి లక్షణాలతో జతపరచుము. ఆకారాలు: బాతోలిత్, లాకోలిత్, సిల్లు, డైకో. లక్షణాలు: గొడుగు లేదా గుమ్మటం ఆకారం, భూమి పొరలకు నిలువుగా గోడలా ఉంటుంది. అగ్నిశిలల పునాది వంటి అతిపెద్ద శిల, భూమి పొరలకు సమాంతరంగా ఉంటుంది. ఆప్షన్ బి కరెక్ట్ అండి. 1C, 2A, 3D, 4B. బాతోలిత్ అగ్నిశిలల పునాది వంటి పెద్ద శిల. లాకోలిత్ గొడుగు లేదా గుమ్మటం ఆకారం. సిల్ భూమి పొరలకు సమాంతరంగా ఉంటుంది. డైక్ భూమి పొరలకు నిలువుగా గోడలా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, అగ్నిశిలలలో ఖనిజాలు అస్సలుండవు. అగ్నిశిలలు భూమి అంతర్భాగంలోని విపరీతమైన వేడి ద్రవం చల్లబడటం వల్ల ఏర్పడతాయి. సరైన కోడ్ని ఎంచుకోండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ కరెక్ట్ అండి. అగ్నిశిలలలో ఖనిజాలు అనేవి అస్సలుండవు. అగ్నిశిలలు భూమి అంతర్భాగంలోని విపరీతమైన వేడి ద్రవం చల్లబడటం వల్ల ఏర్పడతాయి. విపరీతమైన వేడిలో ఏ ప్రాణి అవశేషాలైనా కాలిపోతాయి, అందుకే అగ్నిశిలల్లో ఖనిజాలు అనేవి లభించవు. శిలాజాలు కేవలం అవక్షేప శిలల్లో మాత్రమే కనిపిస్తాయటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సిమెంట్ పరిశ్రమను స్థాపించాలనుకునే పారిశ్రామికవేత్తకు ముడి సరుకు సేకరణ కోసం ఏ ప్రాంతంలోని శిలలు అత్యంత అనుకూలమైనవి? హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే గ్రానైట్ కొండలు, మహారాష్ట్రలోని బసాల్ట్ శిలలు కలిగిన దక్కన్ ట్రాప్స్, ఆంధ్రప్రదేశ్లోని కడప, కర్నూలు ప్రాంతాల్లోని అవక్షేప శిలలు, రాజస్థాన్లోని మక్రానా పాలరాయి ప్రాంతం. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. ఆంధ్రప్రదేశ్లోని కడప మరియు కర్నూలు ప్రాంతాల్లోని అవక్షేప శిలలు అండి. సిమెంట్ పరిశ్రమ ప్రధానంగా సున్నపు రాయిపై ఆధారపడి ఉంటుంది. కడప మరియు కర్నూలు జిల్లాల్లోని అవక్షేప శిలల్లో సున్నపు రాయి పుష్కలంగా లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, శిలాచక్రం యొక్క సరైన క్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. మాగ్మా, అగ్నిశిల, అవక్షేప శిల, రూపాంతర శిల. నెక్స్ట్ క్వశ్చన్, రూపాంతర శిలలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. సరికానిది వచ్చి బసాల్ట్ అండ్ క్వార్ట్జైట్ అండి. సరైనవి అయితే రూపాంతర శిలకు సంబంధించి గ్రానైట్ నీస్ కరెక్ట్, సున్నపురాయి అనేది పాలరాయి కరెక్ట్, బొగ్గు అనేది గ్రాఫైట్ లేదా వజ్రం ఇది కూడా కరెక్ట్ అండి. బసాల్ట్ అండ్ రూపాంతరం చెందితే సిస్ట్ అనేది ఏర్పడుతుందండి, క్వార్ట్జైట్ కాదు సిస్ట్. ఇసుకరాయి రూపాంతరం చెందితే క్వార్ట్జైట్ ఏర్పడుతుందండి. కొన్ని క్విక్ పాయింట్స్ అండి. ఆధునిక భూగర్భ శాస్త్ర పితామహుడు ఎవరు అంటే జేమ్స్ హట్టన్. భూపటలంలో అధికంగా ఉండే మూలకం ఆక్సిజను. ప్రాథమిక లేదా మాతృశిలలు అనేవి అగ్నిశిలలు. నల్లరేగడి నేలలు ఏర్పడే శిల బసాల్ట్ లేదా అగ్నిశిల. 75% భూ ఉపరితలాన్ని ఆక్రమించినవి అవక్షేప శిలలు. వజ్రం ఏ రకమైన శిల అంటే రూపాంతర శిల అండి. 75% భూ ఉపరితలాన్ని ఆక్రమించినవి అవక్షేప శిలలు. నల్లరేగడి నేలలు ఏర్పడే శిలలు ఇవి బసాల్ట్ లేదా అగ్నిశిలలు. ప్రాథమిక శిలలు లేదా శిలలు అనేవి దేన్ని అంటారు? అగ్నిశిలల్ని. భూపటలంలో అధికంగా ఉండే మూలకం ఏది? ఆక్సిజన్. వజ్రం అనేది ఏ రకమైన శిల అంటే రూపాంతర శిల.
వర్తమానమే గతానికి తాళం చెవి అని జేమ్స్ హట్టన్ పేర్కొన్నారంట అండి. ఇది భూగర్భ శాస్త్ర అధ్యయనంలో అత్యంత కీలకమైన సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఖనిజాలు మరియు వాటి రసాయన సంవిధానం లేదా లక్షణాలను జతపరచుము. ఖనిజాలు ఫెల్డ్స్పార్, క్వార్ట్జు, బేసిక్ శిలలు, అసిడిక్ శిలలు. వాటి యొక్క లక్షణాలు సిలికాన్ డయాక్సైడ్, మెగ్నీషియం మరియు ఇనుము, సిలికాన్ మరియు అల్యూమినియం, 65% కంటే ఎక్కువ సిలికా. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1C, 2A, 3B, 4D. ఫెల్డ్స్పార్ సిలికాన్ మరియు అల్యూమినియం, క్వార్ట్జ్ సిలికాన్ డయాక్సైడ్, బేసిక్ శిలలు మెగ్నీషియం మరియు ఇనుము, అసిడిక్ శిలలు 65% కంటే ఎక్కువ సిలికా. నెక్స్ట్ క్వశ్చన్, దక్కన్ పీఠభూమి ప్రాంతంలో పత్తి సాగుకు అత్యంత అనుకూలమైన నల్లరేగడి నేలలు విస్తరించి ఉన్నాయి. దక్కన్ ట్రాప్స్ బాహ్య అగ్నిశిలలైన బసాల్ట్ శైథిల్యం చెందడం వల్ల ఏర్పడ్డాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ కరెక్ట్ అండి. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో పత్తి సాగుకు అత్యంత అనుకూలమైన నల్లరేగడి నేలలు విస్తరించి ఉన్నాయంట. దక్కన్ ట్రాప్స్ బాహ్య అగ్నిశిలలైన బసాల్ట్ శైథిల్యం చెందడం వల్ల ఏర్పడ్డాయంట అండి. నెక్స్ట్ క్వశ్చన్, భూపటలంలో లభించే మూలకాల శాతాన్ని బట్టి ఎక్కువ నుండి తక్కువకు సరైన క్రమాన్ని గుర్తించండి. భూపటలంలో లభించే మూలకాల శాతాన్ని బట్టి ఎక్కువ నుండి తక్కువకు సరైన క్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ సి కరెక్ట్ అండి. ఆక్సిజన్ ఇక్కడ ఏమడిగారంటే ఎక్కువ నుండి తక్కువ కన్నారు. ఇప్పుడే డిస్కస్ చేసాం ఇదే వీడియోలో, ఆక్సిజన్ అనేది ఎక్కువ ఉంటుంది అని. ఆక్సిజన్ తర్వాత నెక్స్ట్ సిలికాన్. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అవక్షేప శిలల గురించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. వీటిని లిథిఫికేషన్ అనే ప్రక్రియ ద్వారా ఏర్పడే పొరలు శిలలు అని కూడా అంటారు. భూపటల మొత్తంలో వీటి వాటా 75% ఉంటుంది. పెట్రోలియం మరియు సహజ వాయువు ఈ శిలల పొరల మధ్యలోనే లభిస్తాయి. లోయ ప్రాంతాల్లోని అవక్షేప శిలల్లో భారతదేశ బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఇక్కడ సరైన అడిగారు. దీనికి సంబంధించి అవక్షేప శిలలకు సంబంధించి 1, 3, 4 అండి. ఎక్సెప్ట్ సెకండ్ స్టేట్మెంట్. అవక్షేప శిలలకు సంబంధించి వీటిని లిథిఫికేషన్ అనే ప్రక్రియ ద్వారా ఏర్పడే పొరల యొక్క శిలలు అని కూడా అంటారంట. పెట్రోలియం మరియు సహజ వాయువు ఈ శిలల పొరల మధ్యలోనే లభిస్తాయంట అండి. పెట్రోలియం, సహజ వాయువు అనేవి ఏ శిలలు? అవక్షేప శిలలు. లోయ ప్రాంతాల్లోని అవక్షేప శిలల్లో భారతదేశ బొగ్గు నిల్వలు అనేవి ఉన్నాయంటండి. అవక్షేప శిలలు భూమి ఉపరితలంలో 75% ఆక్రమించినప్పటికీ భూపటలం మొత్తంలో వీటి వాటా కేవలం 5% మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, వజ్రం అనేది భూగర్భ శాస్త్రం ప్రకారం ఏ వర్గీకరణలోకి వస్తుంది మరియు ఎందుకు? వజ్రం అనేది భూగర్భ శాస్త్రం ప్రకారం ఏ వర్గీకరణలోకి వస్తుంది మరియు ఎందుకు? ఇది అగ్నిశిల, ఎందుకంటే ఇది అగ్నిపర్వతాల ద్వారా బయటకు వస్తుంది. అవక్షేప శిల, ఎందుకంటే ఇది బొగ్గు గనుల్లో దొరుకుతుంది. రూపాంతర శిల, ఎందుకంటే బొగ్గు విపరీతమైన పీడనానికి లోనై వజ్రంగా మారుతుంది. ప్రాథమిక శిల, ఎందుకంటే ఇది అత్యంత కఠినమైనది. ఆప్షన్ సి కరెక్ట్ అండి. రూపాంతర శిల, ఎందుకంటే బొగ్గు విపరీతమైన పీడనానికి లోనై వజ్రంగా మారుతుంది. మాగ్మా భూమి లోపల చొచ్చుకుపోయి ఏర్పడే ఆకృతులలో సరికాని దానిని గుర్తించండి. మాగ్మా భూమి లోపల చొచ్చుకుపోయి ఏర్పడే ఆకృతులలో సరికాని దానిని గుర్తించండి. సరికానిది వచ్చి ఆప్షన్ సి అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. మాగ్మా భూమి లోపల చొచ్చుకుపోయి ఏర్పడే ఆకృతులలో సరైన వచ్చేటప్పటికి బాతోలిత్ అంటే అగ్నిశిలల పునాది, లాకోలిత్ గొడుగు ఆకారము, డైక్ భూమి పొరలకు నిలువుగా ఉండే నిర్మాణం. ఎక్సెప్ట్ ఆప్షన్ సి అండి. సిల్ అనేది భూమి పొరలకు సమాంతరంగా ఉండే నిర్మాణం, నిలువుగా ఉండే నిర్మాణాన్ని డైక్ అంటారు. లిథాలజీ శిలల భౌతిక లక్షణాల అధ్యయనం. అసిడిక్ శిలలు గ్రానైట్, సిలికా 65%. బాహ్య అగ్నిశిలలు బసాల్ట్, చిన్న స్ఫటికాలు ఉంటాయి. లోయలు గోదావరి, దామోదర్ లోయల్లో బొగ్గు నిల్వలు, అవక్షేప శిలలు. తాజ్ మహల్ రాజస్థాన్లోని మక్రానా పాలరాయితో రూపాంతర శిల నిర్మించారు. రాజస్థాన్లోని మక్రానా పాలరాయితో నిర్మించారంటండి. దీన్ని రూపాంతర శిలని తాజ్మహల్. నెక్స్ట్ క్వశ్చన్, భూగర్భ శాస్త్రానికి సంబంధించిన పదాలు మరియు వాటి నిర్వచనాలను జతపరచుము. పదాలు పెట్రాలజీ, లిథాలజీ, జేమ్స్ హట్టన్, అబ్రహం గాట్లోబ్ వెర్నర్. వివరణలు: శిలల భౌతిక లక్షణాల అధ్యయనం, ఆధునిక భూగర్భ శాస్త్ర పితామహుడు, శిలల పుట్టుక మరియు నిర్మాణంపై అధ్యయనం,
శిలల వర్గీకరణలో తొలి శాస్త్రీయ పద్ధతులు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారు, భూగర్భ శాస్త్రానికి సంబంధించి అడిగారండి. పెట్రాలజీ శిలల పుట్టుక మరియు నిర్మాణంపై అధ్యయనం. లిథాలజీ శిలల భౌతిక లక్షణాల అధ్యయనం. జేమ్స్ హట్టన్ ఆధునిక భూగర్భ శాస్త్ర పితామహుడు. అబ్రహం గాట్లో వెర్నర్ శిలల వర్గీకరణలో తొలి శాస్త్రీయ పద్ధతులు. నెక్స్ట్ క్వశ్చన్, భూపటల నిర్మాణం గురించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. సముద్రపు అడుగు భాగం ప్రధానంగా గ్రానైట్ శిలలతో నిర్మితమై ఉంటుంది. ఖండాల భాగం ప్రధానంగా బసాల్ట్ శిలలతో నిర్మితమై ఉంటుంది. గ్రానైట్ అనేది ఒక అంతర్గత అగ్నిశిల. పై వాటిలో సరైన వాక్యాన్ని ఎంచుకోండి. స్టేట్మెంట్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. గ్రానైట్ అనేది ఒక అంతర్గత అగ్నిశిల అండి. సముద్రపు అడుగు భాగం బసాల్ట్తో, ఖండాల భాగం గ్రానైట్తో నిర్మితమై ఉంటుంది. కాబట్టి బోత్ ఆర్ రాంగ్ ఆన్సర్స్. ఇక్కడ ఏమడిగారండి, ఇది సముద్ర అడుగు భాగం అనేది గ్రానైట్ శిలలు అన్నారండి. గ్రానైట్ శిలలు కాదు, ఇది బసాల్ట్ శిలలు అండి. ఖండాల భాగం అయితే గ్రానైట్ శిలలు అండి. రెండు ఆపోజిట్లో ఉన్నాయి. గ్రానైట్ అనేది ఒక అంతర్గత అగ్నిశిల. సో దిస్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్గత అగ్నిశిలలలో పెద్ద స్ఫటికాలు ఏర్పడతాయి. మాగ్మా భూమి లోపల చాలా నెమ్మదిగా చల్లబడటం వల్ల స్ఫటికాలు పెరగడానికి తగిన సమయం దొరుకుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. అంతర్గత అగ్నిశిలలలో పెద్ద స్ఫటికాలు ఏర్పడతాయి. మాగ్మా భూమి లోపల చాలా నెమ్మదిగా చల్లబడటం వల్ల స్ఫటికాలు పెరగడానికి తగిన సమయం దొరుకుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రసాయనిక చర్యల ద్వారా ఏర్పడే అవక్షేప శిలల జాబితాలోకి రానిదేది. రసాయనిక చర్యల ద్వారా ఏర్పడే అవక్షేప శిలల జాబితాలోకి రానిదేది అంటే షేల్ అండి. ఈ అవక్షేప శిలల జాబితాలోకి వచ్చేవి అయితే రాతి ఉప్పు, జిప్సం, పొటాష్. షేల్ అనేది భౌతిక చర్యల వల్ల ఏర్పడే అవక్షేప శిల అండి. సో అక్కడ అడిగింది రసాయనిక చర్యల వల్ల ఏర్పడేదండి అడిగింది. సో మిగిలినవన్నీ బాష్పీభవనం లేదా రసాయన అవక్షేపం వల్ల ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పర్యాటకుడు ఢిల్లీలోని ఎర్రకోట మరియు ఆగ్రా కోటలను సందర్శించాడు. ఆ కట్టడాల నిర్మాణానికి వాడిన రాయి ఏ రకానికి చెందినది. బాహ్య అగ్నిశిల బసాల్ట్, అవక్షేప శిల ఇసుక రాయి, రూపాంతర శిల పాలరాయి, అంతర్గత అగ్నిశిల గ్రానైట్. ఒక పర్యాటకుడు ఢిల్లీలోని ఎర్రకోట మరియు ఆగ్రా కోటలను సందర్శించాడు. ఆ కట్టడాల నిర్మాణానికి వాడిన రాయి ఏ రకానికి చెందింది అంటే అవక్షేప శిల ఇసుక రాయి అండి. వింధ్యా పర్వత శ్రేణుల్లో దొరికే ఇసుక రాయితో ఈ కోటలు నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫోలియేషన్ లేదా లీనియేషన్ అనే పదం ఏ శిలలకు సంబంధించి ఉపయోగపడుతుంది. ఫోలియేషన్ లేదా లీనియేషన్ అనే పదం ఏ శిలలకు సంబంధించి ఉపయోగపడుతుంది అంటే రూపాంతర శిలలకు సంబంధించి అండి. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు రాష్ట్రాల్లో శిలల విస్తరణకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. హైదరాబాద్ చుట్టుపక్కల కొండలు గ్రానైట్, కడప మరియు కర్నూలు అవక్షేప శిలలు, దక్కన్ ట్రాప్స్ తెలంగాణ ప్రాంతం బసాల్ట్, ఆంధ్రప్రదేశ్ బ్లాక్ గ్రానైట్ అవక్షేప శిలలు. ఇక్కడ సరికాని జత అడిగారండి. ఆప్షన్ డి ఇస్ రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. హైదరాబాద్ చుట్టుపక్కల కొండలు గ్రానైటు, కడప మరియు కర్నూలు అవక్షేప శిలలు, దక్కన్ ట్రాప్స్ లేదా తెలంగాణ ప్రాంతం బసాల్ట్. బ్లాక్ గ్రానైట్ అనేది అగ్నిశిల, ఇది అవక్షేప శిల కాదండి. నెక్స్ట్ క్వశ్చన్, బేసిక్ అగ్నిశిలలకు సంబంధించి సరైన లక్షణాలను గుర్తించండి. వీటిలో సిలికా శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ముదురు రంగులో ఉంటుంది. వీటిలో మెగ్నీషియం మరియు ఇనుము ఎక్కువగా ఉంటాయి. బసాల్ట్ దీనికి ఒక ఉదాహరణ. ఆప్షన్ బి కరెక్ట్ అండి. 2, 3, 4 బేసిక్ అగ్నిశిలలకు సంబంధించి సరైన లక్షణాలు అడిగారండి. ఇవి ముదురు రంగులో ఉంటాయి. వీటిలో మెగ్నీషియం మరియు ఇనుము ఎక్కువగా ఉంటాయంట. బసాల్ట్ అనేది దీనికి ఒక ఉదాహరణ అండి. బేసిక్ శిలల్లో సిలికా శాతం తక్కువగా ఉంటుంది. సిలికా అనేది 65% కంటే ఎక్కువ ఉంటే వాటిని అసిడిక్ శిలలు అంటారండి. 20 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్లో తెలియజేయండి, వాటికి రిప్లై ఇస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.